14 మేము అంటున్నాం. నేనే వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీని తప్పించి నేను టీడీపీకి వదిలేసాం ఆ సీటు. ఆ వ్యక్తి ఈరోజు వద్దు. ఎందుకంటే భూ ఆక్రమణలు చేసే వ్యక్తి తీసమ్మా పక్కన కిందించు. భూ ఆక్రమణలు చేసే వ్యక్తి, గొడవలు సృష్టించే వ్యక్తి ఒకవైపున ముఖ్యమంత్రి గారు గొప్ప కళలు అంటా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారు గొప్ప కళలు అంటున్నారు, విశ్వనగరం చేస్తానని, సింగపూర్ తరహాలో రాజధాని ఉంటుందని. సింగపూర్ తరహాలో రాజధాని ఉండాలంటే సింగపూర్లో ఆక్రమణలు ఉండవు, ఆడపిల్లల వెదింపులు ఉండవు, రౌడీజం ఉండదు, గూండాయిజం ఉండదు. మరి ఈ సొంత ఎమ్మెల్యేలే భూ ఆక్రమణలు చేస్తా బెదిరిస్తా ఉంటే మరి ఎక్కడ ఉంటుంది సింగపూర్ తరహా రాజధాని? ఒకవైపున అమరావతి అని చెప్పి విజయవాడ 2 నగరాలుగా తయారవ్వాలి అంటే ఎమ్మెల్యేలే గూండాయిజాలు, ఎమ్మెల్యేలే రౌడీజం చేస్తా ఉంటే, ఎమ్మెల్యేలే భూ ఆక్రమణలు చేస్తా ఉంటే ఎక్కడ విశ్వనగరం ఉంటుంది? విజయవాడ ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశామంటే కొత్త రాష్ట్రం కాదు. కొన్ని ప్రతిపక్షం వైసీపీ నాయకులు బాగా ఉన్నారంటే